ఈ రుచికరమైన చింతతొక్కు టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని, పచ్చిమిరపకాయల్ని, చింతతొక్కు, దాంతోపాటు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటాస్ ఎర్రగా అయ్యేంత వరకు 5-10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ పచ్చడి సరిగ్గా చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఆ టమాటోస్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. దీనికి తాలింపు కోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయల్ని, వెల్లుల్లిపాయల్ని, పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఆ తాలింపులో వేసి ఎర్రగా అయ్యే వరకు 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంతే, చింతతొక్కు టమాటా పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.